ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చెప్పా కదా స్క్రాచ్ వీడియోస్ వస్తాయని పండక్కి. సో మేము ఇప్పుడు స్క్రాచ్ వీడియో చేయడానికి కానీ ఇక్కడ జగదాంబలం పూర్ణ మార్కెట్ ఉంటుంది. అక్కడ క్లాత్ మెటీరియల్స్ అవి దొరికితే మేము చిన్నప్పటి నుంచి అక్కడే తీసుకున్నాం. క్లాత్ మెటీరియల్స్ ఏవి కావాలన్నా సో అక్కడికి వెళ్తున్నాం. సో చాలా మంది సన్నుతతో వీడియోస్ కావాలి, మీరిద్దరు కలిసి చెయ్యండి అని అడుగుతున్నారు కదా. నేను చెప్పా ఆల్రెడీ అందరికీ డిఫరెంట్ కంటెంట్ అని, అది స్క్రాచ్ మాట. సో ఈసారి స్క్రాచ్ వీడియోస్ లైక్ ఫెస్టివ్ కంటెంట్ అంతా చేద్దామని అనుకుంటున్నాము. సో అందుకు మేము ఫస్ట్ అయితే ఇది సన్నుత శారీ, సన్నుత దగ్గర ఉన్న శారీ నాకు కావాలి అంటే ఇచ్చిందన్నమాట. సో దీన్ని హాఫ్ శారీ కింద చేద్దాం అనుకుంటున్నాను. పండగ కదా, హాఫ్ శారీస్ బాగుంటాయి అని చెప్పి. సో దీనికి ఇప్పుడు మెటీరియల్ అంతా తీసుకోవాలి. ఇంకా అక్కడికి వెళ్ళాక ఏమైనా క్లాత్స్ నచ్చితే అది అలా డ్రెస్ పేర్ చేద్దామని అనుకుంటున్నా. ప్రెజెంట్ అయితే ఇది. అండ్ కొన్ని ఐడియాస్ ఉన్నాయి, ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ చేయాలి, ఈ టైప్ ఆఫ్ లెహంగాస్ ఉన్నాయి. బట్ అక్కడికి వెళ్ళి మెటీరియల్ చూస్తే కానీ ఏమి డిసైడ్ అవ్వలేం కదా. మేము యాక్చువల్లీ మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాం శారీస్. ఆ శారీస్తో హాఫ్ శారీ అనుకున్నాం. మీషోలో శారీస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం, బట్ అవి మాకు ఆర్డర్ క్యాన్సిల్ అయింది. మేము ఇప్పటి వరకు చూసుకోలేదు, ఇంకా ఆర్డర్ రాలేదు ఏంటి అని చూస్తే ఆర్డర్ క్యాన్సిల్ అయింది. సో అందుకు ఇంకా కంప్లీట్గా మెటీరియల్ తీసి కుట్టించాలి. లేదంటే మీషోలో నుంచి శారీస్ తీసి హాఫ్ శారీస్ లేదా అనార్కలీస్ ఇలాంటివి డిజైన్ చేద్దాం అనుకున్నాం, బట్ శారీస్ అవ్వలేదు. సో మా దగ్గర ఉన్న శారీస్ లేదా మమ్మీ శారీస్ ఇలాంటివి యూజ్ చేసి చేయాలి ఇప్పుడు. లేదా ఇంకొక ఆప్షన్ డైరెక్ట్గా మెటీరియల్ తీసి కంప్లీట్గా డ్రెస్ అవుట్ఫిట్ చేయాలి. సో లెహంగా చేస్తామా, హాఫ్ శారీస్ చేస్తామా, నో ఐడియా. బట్ వన్స్ అక్కడికి వెళ్ళి మెటీరియల్ చూస్తే కానీ అక్కడికక్కడ మెటీరియల్ చూసి ఇంక అప్పటికప్పుడు మ్యాచింగ్ చేసి డిజైన్ చేసుకొని చేయాల్సిందే. సో ఇప్పుడు స్క్రాచ్ వీడియో ఇది ఫస్ట్ వీడియో నాకు తెలిసి. ఇలాగా ఒక 3-4 అనుకుంటున్నాం. అనుకున్న దానికంటే ఎక్కువ అవుట్ఫిట్స్ చేస్తామో ఏమో, ఏమి అనేది ఇంకా నో ఐడియా. ఇప్పుడు వెళ్ళాలి, అక్కడికక్కడ ఆన్ ద స్పాట్లో డిసైడ్ అవ్వాల్సిందే. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం. మేము రాగానే అసలు స్క్రాచ్ వీడియో స్టార్ట్ చేయాలనుకున్నాం, బట్ అవ్వలేదు. ఈరోజు వెళ్తున్నాం అన్నమాట. సో ఇంకా వెళ్ళి క్లాత్ మెటీరియల్ తీసుకొని వస్తాం. అండ్ క్లాత్ మెటీరియల్ ఎలా తీసుకుంటా అన్నది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. నేనైతే ఈ అవుట్ఫిట్ వేసుకున్నాను, రెడ్ కలర్లోని ఆలియా కట్ డ్రెస్. నాకైతే బాగా నచ్చింది. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా స్క్రాచ్ వీడియో అంటే మనకి జగదాంబలోనే దొరుకుతాయి. ఆ మెటీరియల్స్ అవ్వచ్చు, లేదంటే ఏమైనా శారీ మెటీరియల్స్ ఏదైనా తీసుకోవాలంటే జగదాంబ వెళ్ళిపోవాలా. సో మేము జగదాంబకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇదైతే జగదాంబలో పూర్ణ మార్కెట్ అని, ఇక్కడ మనకి స్క్రాచ్కి రిలేటెడ్ మెటీరియల్స్ దొరుకుతాయి. ఈ పూర్ణ మార్కెట్లో అయితే షాపులు చాలా ఉంటాయి, ఒకటి తర్వాత ఒకటి ఉంటుంది. అన్ని షాపులు అయితే సన్నుత నన్ను తిప్పేసింది. నా ఎందుకు తిప్పిందో తెలీదు, కానీ అన్నీ ఉన్న షాపులన్నీ తిప్పింది. అన్నిట్లో ఒకటే మెటీరియల్ ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బట్ ఏదైనా షాప్లో డిఫరెంట్ మెటీరియల్ దొరికితే డిఫరెంట్గా కాస్ట్యూమ్ చేద్దామని చెప్పి తను చాలా ట్రై చేసింది. బట్ ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో ఒకటే మెటీరియల్, ఒకటే కాస్ట్. మేమైతే ఇంకా గోడౌన్ కూడా తీసుకెళ్ళింది సన్నుత, ఇంకా ఎక్కువ మెటీరియల్స్ ఉంటే ఇంకా మంచి ఐడియాస్ వస్తాయని చెప్పి. సో అక్కడ ఆ రోజు మొత్తం ఒక డే అంతా అక్కడే ఉన్నామని చెప్పచ్చు. ఇంకా అలా మేము అనుకున్న అవుట్ఫిట్స్ అన్ని మెటీరియల్స్ చెక్ చేసి మ్యాచింగ్ అవుతుందా లేదా అలా చేసుకున్నాము. ఇంకా ఒక షాప్లో అయితే నేను అనుకున్న దానికి మెటీరియల్ దొరికింది. అక్కడ నాకు కావాల్సిన మెటీరియల్ అంతా తీసుకున్నాను హాఫ్ శారీకి మాట. దీని శారీని హాఫ్ శారీ కింద చేసుకుంటున్నాను. మామూలుగా హాఫ్ శారీస్ కంటే ఇలా శారీని హాఫ్ శారీ కింద మార్చుకుంటే బాగుంటుందని చెప్పి ఇంకా వెళ్తున్న దారిలోనే ఇంకా శారీస్ కూడా నాకు నచ్చేసా. ఇంకా అప్పటికప్పుడు శారీస్ తీసుకున్నాను. ఇంకా సన్నుతకైతే వేరే షాప్లో కంప్లీట్గా స్క్రాచ్ అంటే లైక్ హాఫ్ శారీగా చేసుకోవడానికి క్లాత్ తీసుకొని కుట్టించుకుంటుంది. శారీని హాఫ్ శారీ కాదు, మొత్తం క్లాత్ మెటీరియల్ తీసుకొని కుట్టిస్తుంది. సో ఇక్కడ బనారస్ అన్ని టైప్స్ ఆఫ్ క్లాత్స్ ఉన్నాయి. మరి చూడాలి, అవుట్పుట్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మంచి కలర్ కాంబినేషన్లో తీసుకుంది. ఫస్ట్ తనకైతే నచ్చలేదు ఆ కలర్ కాంబినేషన్, బట్ తర్వాత నేను తీసుకో అంటే ఇంక తీసుకుంది. బట్ బాగుంటుంది తనకని చెప్పి నేను తీయించాను. మెయిన్ ఏంటంటే పండగకి ఇంకా ఎన్నో డేస్ లేవు, పండగ దగ్గరలో ఉంది. ఇంక ఇప్పుడు తీసుకున్నాను, ఎందుకంటే నేను రావడం లేట్ అయింది కాబట్టి. నేను ఎర్లీగా వచ్చుంటే ఈ పాటికే స్టిచ్చింగ్ అంతా అయిపోను, బట్ నేను రావడం లేట్. ఇంకా ఆ తర్వాత వెళ్ళడం, ఇంకా అన్ని మెటీరియల్స్ తీసుకోవడం, స్టిచ్చింగ్ అయ్యేటప్పటికి ఇంకా లేట్ అవుతుందేమో. బట్ ఇప్పుడైతే మేము మెటీరియల్స్ అయితే తీసుకున్నాము. అండ్ పండగ సీజన్ కదా, ఫుల్ జనాలు ఉన్నారు ప్రతి షాప్లోని. ఆ ఏరియా అయితే నడ్డానికి ఇంకా ప్లేస్ లేదు, అంత రష్గా ఉంది. ఇంకా తప్పదు కదా అని చెప్పి వెళ్ళా. నాకైతే అక్కడ ఉండలేకపోతున్నాను, అంతమంది జనాలు ఇవన్నీనా. బట్ సన్నుత మాత్రం ఓపిక్గా ప్రతి మెటీరియల్ చూసి ఇంకా తీసుకొచ్చాం.
సో మొత్తానికైతే బయటికి తీసుకొని అయితే నేను వచ్చేసాను సనుతాను. ఇంకా అవుట్ఫిట్కి కావాల్సిన మెటీరియల్స్ అయితే తీసుకున్నాము. మేము అనుకున్న దాని మీద ఎక్స్ట్రా బడ్జెట్ అయితే అయ్యింది. స్టిచ్చింగ్కి ఇచ్చి ఇంకా మా వరకు వచ్చేటప్పుడు కొంచెం టైం పట్టింది. చాలామంది అడిగారు కదా అవుట్పుట్ ఎలా ఉంటే చూపియండి అని, బట్ కొంచెం లేట్ అయ్యింది ఎందుకంటే పండగ టైం కదా, టైలర్ కూడా కొంచెం బిజీగా ఉన్నారు. ఇదైతే యాక్చువల్ శారీ ఎలా ఉంటుందో మీకు చూపిస్తుంది అనమాట. పైన ఒక మనకి సన్న బార్డర్ ఇచ్చారు, కింద అయితే పెద్ద బార్డర్ ఇచ్చారు. ఆ పెద్ద బార్డర్ యూస్ చేసి నేను హాఫ్ శారీ కుట్టించుకున్నాను. ఆ పైన చిన్న బార్డర్ వేరే ఏదైనా హాఫ్ శారీ కుట్టించుకుందామని ఇంకా అది సైడ్ పెట్టుకున్నాను. అండ్ పైన బార్డర్ని నేను బ్లౌజ్కి డిజైన్కి కూడా యూస్ చేసుకున్నాను. సో ఇదైతే శారీ నేను ఈ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో హాఫ్ శారీ చేసుకుందాం అనుకున్నా. ఇదైతే ఫైనల్ అవుట్పుట్ మాట. ఇలా శారీని లంగా కింద కుట్టించుకున్నాను. బ్లౌజ్ వచ్చి హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను. బ్లౌజ్ ఓని అంతా హాఫ్ పట్టే, ఎందుకంటే బార్డర్ మనకి డార్క్ బ్లూ వచ్చింది కాబట్టి సో ఆ బార్డర్ కలర్లో తీసుకున్నాను. దీని మీకు ఓని వచ్చి నేను హాఫ్ పట్టులో తీసుకున్నాను. వర్క్ ఉన్నది తీసుకుంటే కొంచెం వర్క్ టైప్ వచ్చేస్తుంది అని చెప్పి తీసుకోలేదు. ఇది కంప్లీట్ పట్టులా మెయింటైన్ చేద్దామని హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను. సో బ్లౌజ్ అండ్ ఓనీకి మాత్రం సేమ్. ఓనీ వచ్చి 2.5 మీటర్స్ పడింది, బ్లౌజ్కి 1 మీటర్ పడింది. బ్లౌజ్కి ఓనీకి వచ్చింది. అండ్ ఇందాక చెప్పా కదా పై బార్డర్తో నేను ఇలా బ్లౌజ్కి అయితే డిజైన్ వేయించుకున్నాను, బ్యాక్ సైడ్ నెక్కి హ్యాండ్స్కి. ఇంకొక వీడియోలో మొత్తం డీటెయిల్గా చెప్తాను ఎంత కాస్ట్ పడింది, ఎంత మొత్తం డ్రెస్ అవుట్ఫిట్కి అయ్యింది అనేది. ఈ వీడియోలో అయితే అవుట్లుక్ ఎలా ఉంటుందో చూపిద్దామని వీడియో చేశాను. సో క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై.